అందరికీ నమస్కారం. ఏప్రిల్ 5వ తేదీ 2026 ఆదివారం నాడు సంకటహర చతుర్థి వస్తుంది. ప్రతి నెల సంకటహర చతుర్థి వస్తుంది, కానీ ఈసారి విశాఖ నక్షత్రం ఆదివారం కలిసి రావడం చాలా విశేషమైన యోగం. ముఖ్యంగా ఈరోజు చేయవలసిన పరిహారాలు: ఇంట్లో కానీ గణపతి దేవాలయంలో కానీ పింకు గన్నేరు పూలతో స్వామివారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ సంకటహర చతుర్థి విశేషంగా దీపారాధన అనేది చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం దీపాన్ని ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుంది. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనది ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి మధ్యలో గుంటలా చేసి అందులో నెయ్యి వేసి ఒత్తును వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకుంటే రెట్టింపు ఫలితం దక్కుతుంది. ఇక ఈ పరిహారాన్ని సాయంత్రం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో కానీ గణపతి దేవాలయంలో కానీ చేసుకోవచ్చు. ఈ పరిహారం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు: దృష్టి దోషాలు నివారించవచ్చు. ఇక మీపై లేదా మీ ఇంట్లో ఉన్న వారిపై దృష్టి దోషాలు తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ, మనసులోని చెడు ఆలోచనలు, పీడలు పటాపంచలవుతాయి. ఇక కోరికల సిద్ధించడము: చదువు, ఉద్యోగము, వ్యాపారము లేదా ఆర్థిక కోరికలు నెరవేరుతాయి. ఈ విశేషమైన రోజున వినాయకునికి దర్శించుకొని ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం వలన శుభ ఫలితాలు అనేవి పొందవచ్చు. ఇక ఈ వ్రతాన్ని ఆచరించే విధానం వచ్చేసి, ఈ రోజున ప్రాతకాలమే శిరస్సు స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పెళ్ళ బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో ఉంచి తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు అలాగే 2 ఒక్కలు దక్షిణ పెట్టి మూట కట్టాలి. ఆ మూటను స్వామివారి ముందు పెట్టి దీపాన్ని వెలిగించాలి. ధూపం వేసి కొబ్బరికాయ, పండ్లను సమర్పించాలి. ఇక సంకటహర చతుర్థి వ్రత కథను చదవాల్సి ఉంటుంది. తరువాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి తదుపరి మీకు వీలుంటే గణపతి ఆలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేయాలి. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడిని పూజిస్తారు. పూజ పూర్తయిన తర్వాత వినాయక స్వామికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామివారికి నివేదించాలి. తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇక ఈరోజు ముఖ్యమైన దానాలు వచ్చేసి మోదకాలు, కుడుములు గణపతికి ఎంతో ప్రీతికరమైనవి. పేదలకు పంచితే విఘ్నాలు తొలగిపోతాయి. ఇక దుర్వగడ్డి అంటే గరిక గణపతికి సమర్పించిన తరువాత దానం చేయడం వలన శుభం కలుగుతుంది. ఇక ఎర్రటి వస్త్రాలను దానం చేస్తే కుజదోషం అనేది తగ్గిపోతుంది. అలాగే బియ్యము, పప్పు అన్నదానం చేయడం కూడా అత్యంత పుణ్యప్రదం. ఇక నాణ్యాలు డబ్బుకొచ్చేసరికి 11, 21, 51 లేదా బ్రాహ్మణులకు లేదా పేదవారికి దానంగా ఇవ్వాలి. ఇక ప్రత్యేకంగా కొబ్బరికాయ లేదా పసుపు శుభ ఫలితాలు కలగజేస్తాయి. ఇక కోరికలు నెరవేరడానికి పండ్లు, బనానా, యాపిల్స్ని దానంగా ఇవ్వచ్చు. అలాగే కుటుంబ ఆరోగ్యము, శాంతి కోసం గణపతి విగ్రహము లేదా పటానికి భక్తులకు ఇస్తే మహాపుణ్యము. అత్యంత ముఖ్యమైనది ఈరోజు అన్నదానం. ఈరోజు ఎవరైతే భోజనం పెట్టడం, అన్నదానం అనేది చేస్తారో వారికి అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది. ఓం గం గణపతేయ నమః అని జపిస్తూ దానం చేస్తే దాన ఫలితం అనేది రెట్టింపు అవుతుంది. పెద్ద పుణ్యం అనేది లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.